నరుని సృజించాడు. ఎన్నో రోజు? 6వ రోజు. తర్వాత 7వ రోజు ఏం చేసింది దేవుడు? చేసిన పని అంతటి గురించి విశ్రాంతి తీసుకున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ అవ్వ ఆదాము ఉన్నారు కదా. అయితే ఆదాము యొద్దకి అవ్వ ఫస్ట్ సృజింపబడలేదు. ఫస్ట్ ఎవరు సృజించిన దేవుడు? ఆదాము. అయితే ఆదాము యొద్దకి దేవుడు జంతువులను తీసుకొని వచ్చింది. ఏంటిది? జంతువులన్నిటిని తీసుకొచ్చి వాటికి పేర్లు పెట్టమంటాడు. ఏం పెట్టమంటాడు? పేర్లు పెట్టినప్పుడు జంతువులకి పేర్లు ఎవరు పెడతారు? ఆదామా మనం? ఆదాము. దేవుడు పెట్టలే, ఎవరు పెట్టిండు? ఆదాము పెట్టింది. ఆ తర్వాత దేవుడు ఎవరిని సృజించుడు? ఆదాముకి సాటి అయిన సహాయం ఎవరు? అవ్వని సృజిస్తుంది. అవ్వ ఆదాము తెలవకుండా ఏం చేస్తుంది? సర్పం మాటిని ఆమె దేవుడు తినొద్దన్న ఫలం ఉంటుంది కదా, మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఎవరు తింటారు? ఫస్ట్ అవ్వ తింటది. తర్వాత ఎవరికి ఇస్తుంది? ఆదాముకి ఇస్తుంది. అప్పుడు వాళ్ళలోకి ఏమొచ్చింది? భయం అంటే పాపం. పాపం వలన ఏమొస్తుంది? భయం వస్తుంది. భయం తర్వాత ఆ భయమే మనల్ని మరణానికి దారి తీస్తుంది. అర్థమైందా? ఆ భయం నుండి, ఆ మరణం నుండి విడిపించడానికి ఆదాము అవ్వని ఏదో తోడనుడు ఎలగొట్టాడు కదా. ఆ తర్వాత మనందరం అభివృద్ధి చెందిన తర్వాత ఆ పాపము నుండి, ఆదాము అవ్వ ద్వారా సంక్రమించిన పాపం నుండి విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? తానే ఈ లోకానికి వస్తాడు. ఎందుకు వచ్చిండు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక తానే ఈ లోకానికి తన ప్రేమను వెల్లడిపరచడానికి తానే ఈ లోకానికి వస్తాడు. అవునా? వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? తర్వాత ఆయన ఏం చేసిండు? రోగులను స్వస్థపరిచిండు. ఇక మీలాగా చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలందరినీ ఆయన ఎద్దరికి రమ్మని చెప్పిండు, ఆటంకపరచొద్దని చెప్పిండు. అర్థమైందా? ఆ తర్వాత లాస్ట్ ఏం చేశాడు? మనం పాపము నుండి, శాపము నుండి మనకు విడుదల కావాలంటే ఏం కావాలి? యేసయ్య మరణించాలి. అవునా? పాపం లేని రక్తం వలన మనము పరిశుద్ధులం అవుతాం కదా. అందుకే యేసయ్య మన కోసం మరణించి ఏం చేసిండు? మరణాన్ని జయించి మనలో ఉన్న భయమే మరణం కదా. ఆ భయాన్ని జయించడానికి దేవుడు తానే మరణం అనే భయాన్ని జయించి మన కోసం ఆయన పునరుద్ధారణే 3వ రోజున, ఎన్నో రోజున లేచిండు? 3వ రోజున. ఇదిగో 3వ రోజున తిరిగి లేచిండు. ఆ తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిండు? తిరిగి ఆయన ప్లేస్కి వెళ్ళిపోయిండు. ఎలా వెళ్ళిపోయిండు అలానే తిరిగి మళ్ళీ భూమికి రాబోతుంది అనమాట. ఆ విషయాన్ని మనందరికి తెలియజేయడానికి ఈ బుక్. అర్థమైందా మీకు? దేవుడు ఏం సృజించిండు, తర్వాత పాపం ఎలా వచ్చింది, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? యేసు ఈ లోకానికి రావాలి, తాను చనిపోవాలి, 3వ దినాన తిరిగి లేవాలి.